మిత్రులారా, వైష్ణోదేవి, జ్వాలాదేవి మరియు అన్నపూర్ణ దేవాలయాలు ఎలా స్థాపించబడ్డాయో మీకు తెలుసా? దక్షుని కుమార్తె సతీ తన భర్త శివునిపై కోపం పెంచుకొని తన తండ్రి దక్షుని ఇంటికి వచ్చినప్పుడు రాజైన దక్షుడు సతీని అగౌరవపరిచాడు. ఆ సమయంలో రాజైన దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. చాలా పెద్ద హవన కుండంలో హవనం జరుగుతున్నప్పుడు తన తండ్రి మాటలకు బాధతో సతీ హవన కుండం అగ్నిలో పడి మరణించింది. భగవంతుడు శివుడికి తెలిసినప్పుడు అతను ఆమె మిగిలిన అస్థిపంజరాన్ని తీసుకుని తన భార్య వెళ్లిపోవడంతో దానిని ఎత్తుకుని తిరుగుతూ ఉన్నాడు. భార్య వ్యామోహంలో చాలా దుఃఖంగా ఉన్నారు. 10,000 సంవత్సరాల పాటు శివుడు పార్వతి యొక్క అస్థిపంజరంతో తిరుగుతూ ఉన్నాడని, అప్పుడు శ్రీ విష్ణువు ఆ అస్థిపంజర ఎముక పంజరాన్ని సుదర్శన్ చక్రంతో ముక్కలు ముక్కలుగా ఖండించాడు అని పురాణాలలో వివరించబడింది. అప్పుడే శివుని మోహం భంగమైంది. ఎక్కడైతే దేవత యొక్క మొండెం పడిందో అక్కడ వైష్ణోదేవి, ఎక్కడైతే సగం కాలిన శరీరం పడిందో అక్కడ జ్వాలాదేవి, మరియు ఎక్కడైతే నాభి భాగం పడిందో అక్కడ అన్నపూర్ణ దేవాలయాల స్మారక చిహ్నంగా నిర్మించబడ్డాయి. తరువాత కాలక్రమేణ విస్తరించబడుతూ రావడం వల్ల వీటిని తీర్థాలు అనే పేరు పెట్టారు. ఈ స్మారకాన్ని చూడటానికి మరియు అక్కడ పూజించడం వల్ల ప్రయోజనం లేదు, కానీ పాపమే తగులుతుంది మరియు రావడం వెళ్లడంలో జీవహింస అవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ తో కనెక్ట్ అయి ఉండండి.